తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా పోతాయని అనుకున్నాం. వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు. చాలా వాగ్దానాలు అంటే ఒకటి ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నారు. ఇంటి ముందు ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, అప్పుడే మీకు ఓటు అడుగుతాం, అప్పటిదాకా మీరు ఓట్లు వేయొద్దు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే కదా. ఇవన్నీ వాళ్ళు చెప్పారా? ఎన్ని ఇళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? మొత్తం ఈ డివిజన్ లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాలతో బదులు అత్యవసరంగా సాగునీటికి సంబంధించి 70 సంవత్సరాలుగా కరువుకు అల్లాడుతున్నటువంటి పాలేరు నియోజకవర్గాన్ని ఎండాకాలం మే నెలలో కూడా చెరువులు నింపి మీ సాగు భూములకి నీరిచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి దక్కింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ ఆయన యొక్క అమృత హస్తాలతోటే ప్రారంభించి మీ 136 చెరువులు కూడా నింపారు. అదేవిధంగా పాలేరు నుంచి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఇదే జీళ్ల చెరువులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఈరోజు మీ అదృష్టం మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం పాలేరు నియోజకవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి గారు తుమ్మల బదులుగా నామా గారిని పంపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా గత 3-4 సంవత్సరాలు మీరు శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకున్న తర్వాత నిజంగా మనసు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక యజ్ఞమైనటువంటి కార్యక్రమాలు చేశాం. పైన కూర్చున్నవాడు జాగ్రత్త. మీరు అన్ని మీటింగ్లో చూస్తున్నారు. నేను ముందు నుంచే వెనక టపాసులు పెడితే ముందుకు పడితే ఇబ్బందులు వస్తాయి, పెట్టగోళ్ళు పడిపోతుంటాయి. కాబట్టి కరెంటు తీగలు ఉంటాయి పైన. ఏ అపశృతి జరగకూడదు. దయచేసి ఉత్సాహవంతులు మీరు యువకులు, డాబాల మీద ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నన్ను పాలేరు ప్రజలు దీవించారు. వీళ్ళకి కావలసినటువంటి అత్యవసరమైన పనులు చేసి పెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాలతో బదులు అత్యవసరంగా సాగునీటికి సంబంధించి 70 సంవత్సరాలుగా కరువుకు అల్లాడుతున్నటువంటి పాలేరు నియోజకవర్గాన్ని ఎండాకాలం మే నెలలో కూడా చెరువులు నింపి మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ ఆయన యొక్క అమృత హస్తాలతోటే ప్రారంభించి ఈ 136 చెరువులు కూడా నింపారు. అదేవిధంగా పాలేరు నుంచి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఇదే జీళ్ల చెరువులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా రహదారులన్నింటినీ కూడా ఖమ్మం రహదారుల కంటే నిన్నగా అందంగా ఉండాలని అన్ని రోడ్లు కూడా డబల్ లైన్ రోడ్లుగా మార్చుతున్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున